పట్టణాలు నగరాల్లో కుక్కలు పిల్లులను పెంచుకోవడం పరిపాటి. కానీ ఆవును పెంపుడు జంతువుగా పెంచుకోవటం ఎప్పుడైనా చూసారా? ఉత్తరప్రదేశ్ షహ్రాన్పూర్కు వెళితే ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. అక్కడి ప్రజలు ఇళ్లల్లో పుంగనూరు జాతికి చెందిన గోవులను పెంచుకుంటారు. ఉత్తరప్రదేశ్లోని షహ్రాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు జంతువుగా ఆవును పెంచుకుంటున్నాడు. 2-3 అడుగులకు మించి పెరగని పుంగనూరు జాతికి చెందిన గోవును రాజేందర్ అటల్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఈ ఆవులను సంరక్షించడం చాలా సులభమన్నాడు. అంతేకాదు వాటికి ఇంట్లో చేసే ఆహారం, రోటి వంటి వాటిని మేతగా పెడుతున్నట్లు తెలిపాడు. పండ్లు, కూరగాయల తొక్కలను కూడా మేతగా వేస్తున్నట్లు రాజేందర్ చెప్పారు. ఈ ఆవులు చిన్నగా ఉన్న ధర మాత్రం ఒక్కొక్కటి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ గోవు తమ ఇంట్లో ఓ సభ్యురాలిగా మారిపోయిందని రాజేందర్ తెలిపాడు. पुंगनूरू के नाम से पूरे विश्व में प्रसिद्ध है और दक्षिण भारत में इसकी पूजा होती है और तिरुपति जी के मंदिर में और इसी प्रकार के अन्य मंदिरों में जब दुग्ध अभिषेक किया जाता है तो इसी गाय के दूध से अभिषेक होता है और ये 2 फुट 2.5 फुट 3 फुट से बड़ी नहीं होती, कई गाय तो इससे भी छोटी हैं, ये 2 फुट की हाइट वाली है. ఈ పుంగనూరు గోవుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని రాజేందర్ తెలిపాడు. భారతీయ సంస్కృతిలో ఆవును పెంచుకోవడం అనేది సంప్రదాయమని, కానీ ఆధునిక జీవన శైలిలో వాటిని పెంచుకోలేకపోతున్నారని తెలిపాడు. నగరాలు, పట్టణాల్లో ఆవులను ఇళ్లల్లో పెంచుకోవడం, మేత వేయడం, వాటి పేడ ఎత్తడం వంటి పనులు చేయడం కష్టమవుతుందని పేర్కొన్నాడు. పుంగనూరు ఆవులతో అలాంటి సమస్యలు ఉండవని రాజేందర్ అంటున్నాడు.